టీమ్ హెల్ప్ ఇదంతా ఓకే అండి. బట్ మీ పరంగా మీరు ఎలాంటి రీసెర్చ్ చేశారు టు స్టోరీ టెల్లింగ్కి మీ 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 వంతు మీరు ఏం చేశారంటే ఓకే బేసిక్గా మిగతా ఆల్ ఆర్ లైక్ దే ఆర్ లైక్ యువర్ సపోర్ట్ సిస్టమ్, బట్ ఒరిజినల్ ఐడియా ఇస్ యువర్స్. ఎలా ప్రజెంట్ చేయాలి కానీ ఏదైనా అది మీ ఐడియా. సో దానికి మీరు ఎలాంటి అంటే బికాస్ లైక్ యు ఆర్ కంప్లీట్లీ ఫ్రమ్ అ డిఫరెంట్ వరల్డ్, మీరు అసలు వేరే ప్రపంచం. సో మీరు దానికోసం మీరేం చేశారు? అంటే నాకు మీతో ఆ రోజు మీతో సినిమా చేస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను స్టోరీ మీద వర్క్ చేశాను. డైరెక్టర్ అని నేను అనుకోలే, మీరు ప్రొడ్యూసర్స్ నన్ను డైరెక్ట్ చేయమన్న తర్వాత ఓకే, కానీ బట్ నేను స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చేశాను. నేను చాలా రీసెర్చ్ చేశాను. హాలీవుడ్ మూవీస్ నుంచి మన తెలుగు మూవీస్ వరకు అసలు బేసిక్ స్క్రిప్ట్ ఏంటి, వన్ లైన్ ఆర్డర్ ఏంటి, ఒక ఐడియా జనరేట్ అయినప్పుడు అక్కడి నుంచి వన్ లైన్ ఆర్డర్కి ఎలాగ వస్తుంది, ఆ తర్వాత స్టోరీకి ఎలా మారుతుంది, అన్ని ఎలిమెంట్స్ ఎలా ఉంచాలి. సో డైలాగ్స్ దగ్గర వరకు కూడా నేను అన్ని మూవీస్ని అబ్జర్వ్ చేసి హాలీవుడ్ మూవీస్ని తెలుగు మూవీస్ వరకు అండ్ అనేక మంది డైరెక్టర్లు రైటర్ల ఇంటర్వ్యూలు చూసి బుక్స్ చదివి ప్రాపర్ సినిమా ఎలా ల్యాండ్ అవ్వాలి అనేదాన్ని 5-6 months వర్క్ చేశాను. దానికి అనుగుణంగా నేను మీ దగ్గరకు వచ్చి స్క్రిప్ట్ చెప్పాను. అప్పుడు మీరు మళ్ళీ చాలా కరెక్షన్స్ చెప్పారు. ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉండాలి, ఫస్ట్ 10 minutesలో ఒక షాకర్ ఉండాలి. సో ఈ డైనమిక్స్ ఉన్నాయి కదా, ఈ డైనమిక్స్ అన్ని స్టడీ చేసి దానికి అనుగుణంగా ప్రిపేర్ చేసి అండ్ లైటింగ్ ఎలా ఉండాలి, మూడ్ ఎలాగా ఎలివేట్ చేయాలి, వెనక సీనరీ ఎలా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇంట్రాగేషన్ రూమ్, సో ఇంట్రాగేషన్ రూమ్లో సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఏ లైటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా స్టడీ చేశాను. కేఆర్ఆర్ స్కూల్ మన కె రాఘవేంద్రరావు గారు వీడియో లెసన్స్ పెట్టారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ వరకు ఎలా చేయాలి అవి చూసా. అండ్ హాలీవుడ్ డైరెక్టర్లు వీడియో లెసన్స్ కూడా చూసా. ఒక 5-6 నెలలు రీసెర్చ్ చేసి మీ దగ్గరకు వచ్చేసారు. బట్ మంచి టీం దొరికింది కాబట్టి నాకు కెమెరా కానీ అదంతా సపోర్ట్ సిస్టమ్ అండి. బట్ బేసిక్ ఐడియాలజీ ఇట్స్ ద డైరెక్టర్స్. సో థాట్ ప్రాసెస్ డైరెక్టర్స్ మేమందరం ఏంటంటే ఒక ఇన్పుట్ ఇవ్వగలుగుతాం తప్ప ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ కాల్. అదే బట్ ఐ థింక్ ఆల్ దట్ హోంవర్క్ హెస్ హెల్ప్. హోంవర్క్ చేసా, చాలా హోంవర్క్ చేసా. అది కనపడుతుందండి. అంటే డెఫినెట్లీ ఇంట్రాగేషన్ సీన్స్లో కానీ లైక్ స్టేజింగ్ ఆఫ్ ద ఫిల్మ్ దాంట్లో ఇట్స్ డెఫినెట్లీ విజిబుల్. అంటే మీరు అబ్రాడ్లో యాక్టింగ్ అది నేర్చుకొచ్చారు. యాక్టింగే కాదు, మీరు కెమెరా లైటింగ్ వాటి మీద కూడా మీరు చదువుకుని వచ్చారు. సో ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో అబ్రాడ్ నుంచి చదువుకున్న వ్యక్తులైన మీతో అండ్ సీనియర్ కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ సీనియర్ అండ్ కో డైరెక్టర్ సుబ్బారావు, సో చాలామంది సీనియర్లతో నేను పని మొదలుపెట్టా. నేనే మోస్ట్ జూనియర్ ఎవడరా అంటే ఈ ఫిల్మ్లో నేనే. అవును, యాక్చువల్గా సినిమా పరంగా నేనే జూనియర్ని, బట్ డైరెక్టర్ చేశాను. బట్ your efforts are true and thank you, but that is what people are going to స్క్రీన్ మీద చూస్తారు. స్క్రీన్ మీద చూస్తారు. అదే నాకు అంటే నేను డెస్క్టాప్ మీద చూసి ఆన్లైన్ ఎడిటింగ్లో చూసి మ్యూజిక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత చూసి డిఐలో చూసి ఇప్పుడు మిక్సింగ్ దగ్గర చూసిన తర్వాత నాకు అనిపించింది